సింధూరపురి అనే గ్రామంలో శాంతమ్మ రాఘవయ్య దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు అరుణ్కేమో తల్లిదండ్రులు చూసిన సంబంధం అంజలితో నిశ్చయమైంది. అదే సమయంలో చిన్న కొడుకు అరవింద్ తాను సుస్మిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెద్దల మనసు మార్చుకొని 2 కొడుకులకు ఒకే ముహూర్తానికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి ఘనంగా జరిగింది. 2 కోడళ్లు ఇంట్లో అడుగుపెట్టారు. మరుసటి రోజు ఉదయం ఇంటి పెద్ద కోడలు అంజలి తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి పనులన్నీ చకచకా చేస్తోంది. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టి వంట పనుల్లో పడిపోయింది. అంతలోనే పెరట్లోకి వెళ్లిన ఆమెకు ఒక దృశ్యం చూసి నోట మాటే రాలేదు. అక్కడ చిన్న కొడుకు అరవింద్ బట్టలు ఉతుకుతూ కనిపించాడు. ఏమైంది అరవింద్, నువ్వెందుకు బట్టలు ఉతుకుతున్నావు? సుస్మిత ఆరోగ్యం బాలేదా ఏంటి? అదేం లేదు వదినా, తనింకా నిద్ర లేవలేదు. తనకు పట్టణంలో 8-9 గంటల దాకా పడుకునే అలవాటు. ఇక్కడ పనులన్నీ అయిపోతాయి కదా, నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేయడం కష్టమని మా పనులు మేమే చేసుకుందామని నేనే బట్టలు ఉతుకుతున్నాను. అయ్యో, ఇదేం పద్ధతి అరవింద్? కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకువి ఇలా బట్టలు ఉతకడం అత్తయ్యగారు చూస్తే ఏమనుకుంటారు? చాలా బాగుండదు. ఆ బట్టలు ఇలా ఇవ్వు, నేనే ఉతికిస్తాను. వద్దులే వదినా, పర్వాలేదు. నా బట్టలు నేనే ఉతుక్కుంటానుగా. తనకు అలవాటయ్యేదాకా నేనే సాయం చేస్తాను. నువ్వు వినవేంటి అరవింద్? అత్తయ్యగారు వస్తే రచ్చయిపోతుంది. ఆ బట్టలు నాకిచ్చే అని అంజలి బ్రతిమాలినా అరవింద్ వినకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ నిద్రలేచి పెరట్లోకొచ్చింది. కొడుకు చేతిలో బట్టల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. యారా అరవిందో, ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్ళైన మరుసటి రోజే బట్టలు ఉతకడమేంట్రా? అసలు నీ భార్య ఏమైంది? లోపల పడుకోనుందా? అదేం లేదమ్మా, తనకు కొంచెం అలవాటు తక్కువ కదా, అందుకే నేనే చేస్తున్నాను. నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ప్రేమ పెళ్లిళ్ళు మనకొద్దని. పద్ధతి తెలిసిన పిల్లలను తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితి రాదుగా. చూడు, మీ అన్నయ్య భార్య అంజలిని చూడరా, తెల్లవారుజామునే లేచి పనులన్నీ పూర్తి చేసి ఇప్పుడు నీ పనులు కూడా తనే చేస్తానంటుంది. నీ భార్య మాత్రం మహారాణిలా ఇంకా పడుకొనే ఉందా? అప్పుడే లోపల నుంచి నిద్రకళతో బయటకొచ్చిన సుష్మిత అత్తగారి అరుపులు విని బెత్తరిపోయింది. అరవింద్ బట్టలుతకడం, అత్తయ్యగారు కోపడ్డం చూసి ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రామ్మా సుస్మిత, రా. మీ ఊర్లో పెళ్ళైన కొత్త కోడలు ఇలాగే 10 గంటల దాకా పడుకుంటారా? ఇక్కడ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? నీ భర్తతో బట్టలు తిగించడానికి నీకు మనసులా ఒప్పింది? సుస్మిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంజలి వెంటనే, అత్తయ్యగారు, తనిప్పుడే కదా వచ్చింది, మెల్లగా అలవాటు పడుతుందిలేండి, మీరలా కోపడకండి. నువ్వూరుకో అంజలి, పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి నువ్వు ఇంత పద్ధతి ఉండవు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చింది కదా, అందుకే ఇంత గర్వం. సుస్మిత ఏదో వివరణ ఇవ్వబోతూ ఉండగా శాంతమ్మ వినకుండా, నాకేం చెప్పొద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సుస్మిత ఎంతో మనస్తాపంతో అరవింద్ వైపు తిరిగింది. అరవింద్ గారు, ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? నన్ను అత్తయ్య గారి ముందు తక్కువ చేయడం కోసమా? చూడండి ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. దయచేసి ఇకపై మీరు ఏ పనులు చెయ్యొద్దు. నా పనులు నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు సుస్మిత, నీకు ఇక్కడ పనులు అలవాట్లేదు కదా అని ఏదో సాయం చేద్దామని అనుకున్నాను. ఎంత గొడవ అవుతుందని నేను ఊహించలేదు. సరేలే, ఇక నుంచి నేనే పని చేయను. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సుస్మిత అంజలి వైపు చూసింది. అక్క, నువ్వు నిద్రలేచినప్పుడే నన్ను కూడా లేపొచ్చు కదా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేపలే సుష్మిత. కానీ అరవింద్ని చూసిన తర్వాత విషయం అర్థమైంది. నువ్వేం బాధపడకు. రేపటి నుంచి ఇంటి పని వంట పని ఇద్దరమే కలిసి చేసుకుందాం. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వంట చేసేటప్పుడు సుష్మిత 2 కూరలు చేసింది. అంజలి ఏమో సాంబార్ చేసింది. అయితే సుస్మిత తనకు తెలిసిన పద్ధతిలో కూరల్లో నూనె కొంచెం ఎక్కువగా వేసింది. భోజనానికి అందరూ కూర్చున్నప్పుడు శాంతమ్మ కూరను చూసి మూకం చిట్లించేసింది. ఏంటి కూర, ఎంత నూనెందేంటి? ఇది తింటే చచ్చిపోతారా లేక బతుకుతారా? ఎవరు చేశారు ఈ వంట? నువ్వేనా సుస్మిత? అవునత్తయ్య గారు, నేనే చేశాను. నాకు ముందే తెలుసు, ప్రేమించొచ్చిన వాళ్ళకి గిన్నెలు పట్టుకోవడం రాదు, వంట చేయడము రాదు, అన్ని నూనె వలికిపోయడమే. అత్తగారు పదే పదే ప్రేమ పెళ్లి గురించి ఎత్తి చూపుతూ ఉండడంతో పెద్ద కొడుకు అరుణ్కి కోపం వచ్చింది. అమ్మా, ఏంటమ్మా ఇది? తనేదో తెలియక నూనె ఎక్కువ వేసింది, తనకింతలా మాట్లాడాలా?
ఊరికి పదే పదే ప్రేమ పెళ్లి అని ఎందుకు అలా అంటున్నావు? అదే ప్రేమ పెళ్లి నీకు అంత ఇష్టం లేనప్పుడు అసలు కోడలుగా ఎందుకు తెచ్చుకున్నావు? అరుణ్ అలా గట్టిగా అడిగేసరికి శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా భోజనం మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో బావగారు, నా వల్ల అత్తయ్య గారు తినకుండా వెళ్ళిపోతున్నారు. మీరెందుకంత మాటున్నారు? అన్నది అత్తగారే కదా, వదిలేయచ్చు కదా. చూడమ్మా అంజలి, ఇప్పుడు చిన్న మాటే కాదా అని వదిలేస్తే అమ్మ దీన్నే రేపు సాకుగా తీసుకుని ఇంకా పెద్ద గొడవ చేస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. సుష్మిత, నువ్వేం బాధపడకు. అమ్మ అలా అన్నదని మనసులో ఏం పెట్టుకోకు. కొంచెం సేపు గడిచిన తర్వాత నువ్వే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఆ అమ్మకు అందించు. అప్పుడంతా సర్దుకుంటుందిలే. సుస్మిత సరేనని చెప్పి తలూపింది. కొంత సమయం గడిచాక సుస్మిత ప్లేట్లో భోజనం పెట్టుకుని ఆ అత్తగారి గది దగ్గరికి వెళ్ళింది. శాంతమ్మ అప్పటికే మంచం మీద కూర్చొని కోపంగా ఆలోచిస్తోంది. అత్తయ్య గారు, భోజనం తీసుకొచ్చాను. బావగారేదో తెలియక అన్నారండి. మీరిలా తినకుండా ఉంటే మాకు మనస్కరించదు. దయచేసి భోజనం చేయండి. సుస్మిత మాటలు వినగానే శాంతమ్మ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏంటి, భోజనం తెచ్చావా? నా కొడుకు చేత నాకే ఎదురు సమాధానం చెప్పించి ఇప్పుడు పొత్తిత్తులా భోజనం పట్టుకొచ్చావా? ఆ నూనె కూర తినలేక కదా నేను ఇక్కడికొచ్చింది. నువ్వు ఈ ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచి నా కొడుకు నా మాటలే వినడం మానేశారు. ఆ అంజలి పద్ధతిగా ఉంది కాబట్టే సరిపోయింది. నువ్వు మాత్రం నా కొడుకును బట్టలు ఉతికించడమే కాకుండా ఇప్పుడు నా పెద్ద కొడుకుతో నాకేదో తిరిగేలా చేసావు. అయ్యో అత్తయ్య గారు, నేను కావాలని అలా చేయలేదండి. నోర్బోయ్, నీ ప్రేమ పెళ్లి గొప్పతనం ఇక్కడే కనిపిస్తోంది. పెద్దల మాట అంటే గౌరవం లేదు, పద్ధతులు అసలే లేవు. ఈ భోజనం నువ్వే తిను. నన్ను నా కొడుకు ముందు దోషిగా నిలబెట్టి ఇప్పుడు నా మీద జాలి చూపిస్తున్నావా? ఎల్లిక్కడి నుంచి ఈ ప్లేట్లు నా కళ్ల ముందు నుంచి తీసేయ్. ఆ శబ్దానికి హాల్లో ఉన్న అందరూ కంగారుగా గది వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ శాంతమ్మ ఆవేశం చూసి సుస్మిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇలాగైనా ప్రవర్తించేది? అసలు నీకేమైంది? వచ్చిన రోజే కోడల్ని భయపెట్టి ఇలా చేస్తున్నావు. పెళ్ళైన రెండో రోజే తన మీద ఇలా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? పెత్తనం చెలాయించాలని చూస్తే నా పెద్ద కోళ్ల మీద కూడా చెలాయిస్తాను కదా. నీ భార్య చేసే పనులు నాకు నచ్చట్లేదురా, అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. అత్తయ్య, నేను అన్నీ నేర్చుకుంటాను. పద్ధతిగా అక్క దగ్గరుండి ఇంటి పనులన్నీ నేర్చుకుంటాను. మీరు నన్ను తిట్టకండి దయచేసి. ఇంతలోనే రాఘవయ్య అక్కడికొస్తాడు. జరిగిన విషయమంతా అంజలి ద్వారా తెలుసుకుంటాడు. మీరందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను తనతో మాట్లాడాలి. రాఘవయ్య మాటినగానే అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాఘవయ్య శాంతమ్మతో చాలా గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటి శాంతమ్మ ఇది? నువ్వెందుకు చిన్న కోడలు చూస్తున్నావు? తను కట్నం తీసుకురాలేదనే, లేకపోతే ప్రేమ వివాహం అనే కారణంతో కట్నం ఎక్కువ తీసుకురాలేదనే, లేక పెద్ద కోడలు తెచ్చినంత ఆమె తేలది నీ కోపమా? నాకు అసలు విషయం తెలియాలి. ఇందులో తెలియడానికే ఉందండి. ఎందుకో నాకు ఆ చిన్న కోళ్ళు నచ్చట్లేదు. నీకు నచ్చేలాగా తను మలుచుకోవాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు కదా. ఇలాంటి పనుల వల్ల రేపు నీ కొడుకులు నీకు దూరం అయితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు శాంతమ్మా. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. రాఘవయ్య మాటలకు శాంతమ్మ మౌనంగా ఉండిపోయి ఆ రాత్రి సుస్మిత గదిలో అరవింద్ సుస్మిత మాట్లాడుకుంటూ ఉన్నారు. అరవింద్ గారు, అత్తయ్య గారు నన్ను ఎప్పటికీ ఇష్టపడరని నాకు అనిపిస్తుంది. నేనెంత ప్రయత్నించినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. నువ్వు బాధపడకు సుస్మిత, అమ్మ మనస్తత్వం అలాంటిదేం కాదు. తను పాత పద్ధతుల్లో పెరిగింది. నువ్వు అంజలి వదిన సాయం తీసుకుని మెల్లగా అన్నీ నేర్చుకో. అమ్మే ఒకరోజు నిన్ను మెచ్చుకునేలా మనం చేద్దాం. అంతవరకు కొంచెం ఓపికగా ఉండు ప్లీజ్. సరేనండి, రేపటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య గారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. మరుసటి రోజు నుంచి అంజలి, సుస్మిత ఇద్దరు కలిసి పనులన్నీ చక్కబెట్టేలా నిర్ణయించుకుంటారు. సుస్మితలో వచ్చిన ఈ మార్పును చూసిన అత్తగారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారమంతా గడిచినా శాంతమ్మ సుస్మితతో ఒక్క ముక్క కూడా మాట్లాడదు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకపోయినా అత్తగారి మౌనం సుస్మితను కలిచివేస్తోంది. అక్క, అత్తగారు నాతో అస్సలు మాట్లాడడం లేదు. నేను కూడా నీలాగే ఇంటి పనులని చక్కగా చేస్తున్నాను కదా, మరెందుకు నా మీద ఇంకా కోపం తగ్గలేదు? నువ్వేం బాధపడకు సుష్మిత, అన్నీ సర్దుకుంటాయని చెప్పాను కదా. అసలు అత్తయ్య గారి మనసులో ఏముందో నేను అడిగి తెలుసుకుంటానులే. నువ్వు ధైర్యంగా ఉండు.
ఇంతలోనే ఇంటికి చుట్టాలైన రంగమ్మ కాంతమ్మ వచ్చారు. అంజలి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉండగా వాళ్ళు మెల్లగా సుస్మిత గురించి మాటలు కలిపారు. ఏమి అంజలి, ఈ చిన్న కోడలు మన వాళ్ళ అమ్మాయి కాదంట కదా? ఎవరో తెలియని అమ్మాయిని నీ మరిది ప్రేమించి తెచ్చుకున్నాడని ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. అవునే, పైగా కట్నం కూడా అసలు ఏమీ తీసుకురాలేదంట కదా. మొన్నే దీని గురించి మీ అత్తయ్య నేను మాట్లాడుకున్నాం. పాపం శాంతమ్మకి ఎంత కష్టం వచ్చి పడిందో అని మేమంతా అనుకుంటూనే ఉన్నాం. వారి మాటలు వింటున్న సుస్మిత మనసు ముక్కలైపోయింది. ఆ ఇద్దరు చుట్టాలు అంతటితో ఆగకుండా అత్తగారి మీద కూడా చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అయినా మీ అత్తకి అస్సలు బుద్ధే లేదమ్మా. తన పంతం కోసం ఇలాంటి పిల్లని ఇంట్లోకి తెచ్చుకుని ఇప్పుడు బాధపడుతోంది అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా అంజలికి విపరీతమైన కోపం వచ్చింది. ఏవండి, మీరు చుట్టపు చూపుగా వచ్చారా? మా అత్తగారిని తిట్టడానికి వచ్చారా? ఇప్పటిదాకా నా తోడికోడల్ని చాలా మాటలన్నారు, నేను సహించాను. కాని ఇప్పుడు మా అత్తగారి గురించి ఇంతింత మాటలంటారా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నా తోడికోడలు సుస్మిత మీ ఇద్దరికంటే చాలా మంచిది. తను నాకు సొంత చెల్లి లాంటిది. మీ చెప్పుడు మాటలు మా అత్తగారి మీద రుద్దుతున్నారు కాబట్టే ఆవిడ తన్ను పట్టించుకోవడం లేదని ఇప్పుడు నాకు అర్థమైంది. అలా కోపంగా అని సుస్మిత వైపు చూస్తూ గట్టిగా మాట్లాడింది. సుస్మిత, అలా నిలబడి చూస్తావేంటి? వచ్చిన వాళ్ళకి వడ్డించి పంపాలని తెలీదా? అందుకు సుస్మిత ఏమీ అనుకోకుండా ఎంతో అమాయకంగా సమాధానమిచ్చింది. క్షమించక్క, రండి పిన్ని గారు, రండి, భోజనం వడ్డిస్తాను. అంజలి నవ్వుతూ ఆ చుట్టాల వైపు తిరిగి ఇలా అనింది. చూశారా, తను ఎంత మంచి మనసున్న అమ్మాయో. నేను తిట్టి వడ్డించమని కోపంగా అన్నా కూడా తన అమాయకత్వంతో భోజనం వడ్డిస్తానని అంటోంది. ఇంత మంచి అమ్మాయి గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారా? ఆ మాటలకు రంగమ్మ, కాంతమ్మ నోరెళ్లబెట్టి బాలే వెనకేసుకొస్తున్నావమ్మా అని ముఖాలు తిప్పుకున్నారు. అప్పుడు అంజలి సుస్మితతో మళ్ళీ అనింది. సుస్మిత, నువ్వలా చూస్తుంటావేంటి? అత్తయ్య గారి గురించి వీళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మనల్నంటే భరించొచ్చు కానీ అత్తగారితో ఉంటూనే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని నువ్వే తిట్టాలి. దయచేసి మీరు మా అత్తగారిని అలా అనకండి. ఆవిడ చాలా మంచివారు. మా అత్తగారికి ఇష్టం లేకపోతే మా పెళ్లి జరిగేదే కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక కట్నమంటారా? మేము తక్కువే ఇచ్చాము. కానీ మా నాన్న తన ఆస్తి మొత్తం నా భర్త పేరుని రాస్తానని అన్నారు. నేను ఒక్కగానొక్క కూతుర్ని కదా, ఆ ఆస్తి మాదే అవుతుంది. దయచేసి లేనిపోని మాటలతో మా అత్తయ్య మనసుని పాడు చేయకండి. మీరిక్కడి నుంచి వెళ్తారా? ఏమీ అనుకోవద్దు. వాళ్ళిద్దరు కోపంతో ఇంకా మాటలు అంటూ ఉండగా అంతలో శాంతమ్మ బయటకొచ్చి గట్టిగా అరిచింది. మర్యాదగా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కోడలు రత్నాల్లాంటోళ్ళు. మీ చెప్పుడు మాటలేని నా కోడల్ని అనవసరంగా ఇన్ని రోజులు మాట్లాడినాను. అసలు నా చిన్న కోడలికి నోట్లో నాలికే లేదు. మీరిన్నంటున్నా తను ఎంత నెమ్మదిగా సమాధానం చెప్తుందో. ఎప్పుడు శాంతంగా ఉండే నా పెద్ద కోడలు అంజలి ఈరోజు ఎంతలా మాట్లాడుతుందంటే మీరు ఆమె కడుపుకి ఎంత రగిల్చారో నాకు అర్థమవుతుంది. మర్యాదగా వెళ్ళిపోండి. ఆ మాటలకు వాళ్ళిద్దరూ అబ్బో, కోడలు చూసుకొని బిర్రు పడుతుందమ్మా అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే శాంతమ్మ కళ్ళల్లో నీళ్లతో తన కోడల దగ్గరకొచ్చింది. ఆసేప్పుడు మాటలని సుస్మిత, నిన్ను మరీ మరీ ఇబ్బంది పెట్టాను కదా, నన్ను క్షమించు తల్లి. నీ మనసు ఏంటో నాకు అర్థమైంది. ఇక మన ఇంట్లో భేదాలకి చోటే లేదు. మనందరం కలిసి సంతోషంగా ఉందాం. ఇలాంటి పుల్లలు పెట్టేవాళ్ళు మన మధ్యకొస్తే ఆ పుల్లలు ఇరిచి వాళ్ళ కంట్లోనే పెడదాం. ఆ అత్తగారు అలా అనేసరికి అంజలి, సుస్మిత ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు శాంతమ్మ తల్లో తాను, ఆస్తులు ముఖ్యం కాదు, ప్రేమ అభిమానాలే ముఖ్యం. నా రత్నాల్లాంటి కోడళ్ళు నాతో ఉంటే చాలు. భగవంతుడా, ఈ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. అలా ఆ ఇల్లు ప్రేమతో నిండిపోయింది. ఆ ముగ్గురి బంధం ఎంతో గట్టిగా మారిపోయింది. రాజపల్లి అని ఒక అందమైన గ్రామంలో రాఘవయ్య, శాంతమ్మ దంపతులుండేవారు. వారికి ఇద్దరు కొడుకులు, అరుణ్ మరియు రాకేష్. పెద్ద కొడుకు అరుణ్కి అదే ఊర్లో పుట్టి పెరిగిన అంజలితో పెళ్లి జరిగింది. అంజలికి ఇంటి పనులన్నా వ్యవసాయమన్నా చాలా ఇష్టం. అందుకే ఆ దంపతులు ఊర్లోనే ఉండి అమ్మా నాన్నల్ని చూసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. చిన్న కొడుకు రాకేష్ ఏమో పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సిటీలోనే పెరిగిన రవళితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వాళ్లు పట్నంలోనే కాపురం పెట్టారు. పల్లెటూరి అలవాట్లు ఉన్న పెద్ద కోడలు, సిటీ పద్ధతులు ఉన్న చిన్న కోడలు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని చాలా రోజులైంది.
ఒకరోజు ఉదయం రాఘవయ్య, శాంతమ్మ, అరుణ్, అంజలి అందరు కలిసి భోజనం చేస్తున్నారు. చాలా రోజులైంది కదా, రాకేష్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు గాని మోన ఒక్కసారి కూడా పట్నం వెళ్ళి వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎన్నోసార్లు రమ్మని పిలిచారు గాని మనకి ఈ పనులతోనే సరిపోతుంది. నిజమేనమ్మా, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామా? మనం వస్తున్నట్టు చెప్పకుండా వెళ్ళామనుకో వాళ్ళు ఎంతో సంతోషపడతారు. భలే సరదాగా ఉంటుంది అత్తయ్య గారు. అలా చేస్తే వెంటనే బయలుదేరదాం. అందరూ కలిసి నిశ్చయించుకొని తట్టాపుడ్డా సర్దుకొని పట్టణానికి ప్రయాణమయ్యారు. రాకేష్ ఉంటున్న అపార్ట్మెంట్ గేటు దగ్గరకు చేరుకొని మెల్లగా కాలింగ్ బెల్ కొట్టారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నాన్న, అమ్మా, అన్నయ్య, వదినా, లోపలికి రండి, లోపలికి రండి. అందరూ సంతోషంతో లోపలికెళ్లారు. హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే లోపల హడావిడి పడుతూ రవళి అక్కడికొచ్చింది. మెడలో హెడ్సెట్, చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఏదో కంగారులో ఉంది. ఏంటి రాకేష్, ఎవరో వచ్చారన్నావు? ఓ మై గాడ్, అత్తయ్య గారు, మావయ్య గారు, మీరా? వెల్కమ్ వెల్కమ్. అసలు మీరు వస్తున్నారని ఊహించనే లేదు. ఏంటమ్మా రవళి, అంత హడావిడిగా ఉన్నావు? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానత్తయ్య, కానీ కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫీస్ పనుండి ఇప్పుడే లాగిన్ అయ్యాను. సడన్ గా మీరొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయను అత్తయ్య, నేను ఇది క్లోజ్ చేసి వచ్చేస్తాను. పర్లేదు రవళి, నువ్వు నీ పని చూసుకో. మేమిప్పుడే కదా వచ్చాం, కాసేపు అలసట తీర్చుకుంటాంలే. రవళి, వాళ్ళెంతో దూరం నుంచి వచ్చారు. ముందు వాళ్ళకి నీళ్ళిచ్చి ఏమైనా తినడానికి ఏర్పాటు చేయవే. పని తర్వాత చూసుకోవచ్చు కదా. అయ్యో రాకేష్, నీకు అర్థం కాదు. ఇప్పుడు మీటింగ్ ఉంది. సరే అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను ఆర్డర్ చేస్తాను. కాసేపట్లో అది ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ చేయడం అనే మాట వినగానే శాంతమ్మ, రాఘవయ్య ఒకరు ముఖరు చూసుకున్నారు. ఇంటి కోడలుండగా బయట నుంచి తిండి తెప్పించుకోవడం ఏంటా అని వాళ్ళకి కొంచెం వింతగా అనిపించింది. పెద్ద కోడలు అంజలి కొంచెం అనుమానంగా తన మరిది వైపు చూస్తూ అడిగింది. ఏంటి మరిది గారు, మా చెల్లెలు అలా అంటుంది? బయట నుంచి టిఫిన్ తెప్పిస్తానంటోందేంటి? ఆర్డర్ పెడతానంటోంది? మరి మీ పరిస్థితి రోజు ఇంతేనా? ఇంట్లో వంట వండడం ఏమీ లేదా? ఆ మాట వినగానే రాకేష్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అయ్యో వదినా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన ఆర్డర్ పెడతానన్నది బయట హోటల్ టిఫిన్ కోసం కాదు, కొత్త ప్రయోగం చేయడం కోసం కావలసిన సామాన్ల గురించి. తను ప్రతిరోజు రకరకాల వంటలు చేసి నా దొంప తెంచుతూ ఉంటుంది. ఎవరు తయారు చేయని కొత్త కొత్త రకం వంటల్ని వెతికి మరీ వండి పెడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీ అందరికీ స్పెషల్ గా టిఫిన్ చేయడం కోసం ఏదో వింత వస్తువులు ఆర్డర్ పెట్టుంటుంది అంతే. ఆ మాట వినగానే శాంతమ్మ, రాఘవయ్య ఆశ్చర్యపోయారు. అవునా, అయితే మన చిన్న కోడలు చేతి వంట చూడాల్సిందే ఈ రోజు. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. డెలివరీ బాయ్ వచ్చి కొన్ని సంచుల్ని చెల్లాడు. వాటిని అంజలి అందుకొని వంటింట్లోకి తీసుకెళ్తూ ఉండగా రవళి తన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నవ్వుతూ వచ్చింది. అక్క, ఆగాగు, నేను వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఈ వారం రోజులు మీరు అలా హాయిగా కూర్చోండి, అది చాలు. మీకేం కావాలన్నా నేనే స్వయంగా చేసి పెడతాను. మరేం పర్వాలేదు రవళి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. దీనిలో తప్పేముంది చెప్పు? ఒక్కదానివి నువ్వు కష్టపడతావు కదా. లేదక్కా, మీరు పల్లెటూరులో ఇలాగో కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ మీరు గెస్ట్లు. పైగా నేను చేసేవి అన్ని మోడర్న్ వంటలే. ఇవి మీకు కొత్తగా ఉండొచ్చు, అందుకే నన్ను చేయనివ్వండి. మీరు పక్క నుండి నేను ఎలా చేస్తున్నానో చూడండి చాలు అంటూ రవళి హడావిడిగా ఆ సంచులు తీసి లోపలున్న సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. కొంత సమయం తర్వాత రవళి వంటగదుల నుంచి రకరకాల టిఫిన్లు ప్లేట్లలో పెట్టుకొని హాల్లోకి వచ్చింది. ఆ టిఫిన్ల పేర్లు వినగానే శాంతమ్మ, రాఘవయ్య కళ్ళు తేలేశారు. అత్తయ్య గారు, ఇది మల్టీగెయిన్ ఓట్స్ ఉప్మా, ఇది చియా సీడ్స్ పుడింగ్, దీని పేరు నట్స్ స్మూతీ. అందరూ టేస్ట్ చేయండి. వాటి పేర్లు, ఆ రంగులు చూసి అత్తమామలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలవుతుందో లేదో రవళి మళ్లీ వంటగదిలోకెళ్లి పిజ్జా, బర్గర్, పానీపూరి అంటూ ఏవేవో తయారు చేయడం మొదలెట్టింది. అవి కూడా తన స్టైల్లో హెల్దీగా ఉండాలని ఏవేవో కలిపి చేసింది. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న అత్తయ్య, మావయ్య వాళ్ళని లేపి మరీ ప్లేట్లు ముందు పెట్టింది. అత్తయ్య, ఇదిగోండి పిజ్జా, మైదాతో కాకుండా గోధుమ పిండితో చేశాను. అన్ని హెర్బ్స్ వేశాను. ఇవి తింటే చాలా ఎనర్జీ వస్తుంది, తినండి. అమ్మా వద్దమ్మా రవళి,
ఇప్పుడే కదా ఆ బీన్స్ మాటలు తిన్నాము, అప్పుడే మళ్ళీ ఇవన్నీ ఏంటమ్మా, అసలు మాకు ఆకలిగానే లేదు. అదేంటత్తయ్య అలా అంటారు, నేను ఇంత కష్టపడి చేశాను కదా, తిని చూడండి. అక్కడ జరుగుతున్న హడావిడి చూసి రాకేష్ నవ్వుతూ ఇలా అన్నాడు. అమ్మా, మీరిప్పుడు తినకపోతే తను మీ నోట్లో బలవంతంగా కుక్కేస్తుంది. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి? ఏదో ఒకటి తినిపించేంత వరకు తను వదలదు. తినేయండమ్మా. అది తిన్న 10 నిమిషాలకి మళ్ళీ ఏవో రంగురంగుల జ్యూసులు పట్టుకొచ్చింది రవళి. అది చూసి శాంతమ్మకి భయం వేసింది. అమ్మ రవళి, ఇలా మమ్మల్ని ఆహారం పెట్టి చంపాలని చూస్తున్నావు తల్లి, ఎందుకమ్మా మాకు ఇవన్నీ? మా పొట్ట బగిలి పోయేలా ఉంది. ఇంకా జాలు వద్దమ్మా, వద్దంటున్నాను కదా తల్లి, ఇంకా ఇస్తానే ఉన్నావేంటి? అసలు మా పొట్టలో ఖాళీ లేదమ్మా. సరేలేండి అత్తయ్య, మీరు మరీ అంతగా మొత్తుకుంటుంటే ఇప్పుడైతే ఆపుతాను అంటూ రవళి అలిగినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మెల్లగా వెళ్ళగానే శాంతమ్మ రాఘవయ్య కంగారుగా తమ సామాన్లు సర్దుకోవడం మొదలెట్టారు. శాంతమ్మ, మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదే. ఈ అమ్మాయి వంటలు తింటే మనం ఊరికి వెళ్ళేసరికి ప్రాణాలతో ఉంటామో లేదో అర్థం కావట్లేదు. పదండి, వెళ్ళిపోదాం. అందరూ తమ పెట్టెలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉండగా రవళి అది చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, ఏమైందత్తయ్యా, ఎందుకు చెప్ప పెట్టుకుండా ఇలా వెళ్ళిపోతున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు ఇష్టమైన వండి పెడుతుంటే ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ రవళి కంటతడి పెట్టుకుంది. ఆమె ఏడుపు చూసి శాంతమ్మ, రాఘవయ్య ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయారు. అప్పుడు అంజలి, అత్తయ్య, మావయ్య మీ లోపలికెళ్ళండి. రవళి, నువ్వు ఏడు పాపు, ముందు నాతో పాటు వంటగదిలోకి రా అంటూ అంజలి చిన్న కోడల్ని వంటగదిలోకి తీసుకునెళ్లి నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. చూడు రవళి, నేనొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. వంట అంటే నీకు నచ్చినట్టు చేయడం కాదమ్మా, ఎదుటి వాళ్లకు నచ్చింది నచ్చేలా చేయడం. దాన్ని నిజమైన వంట అంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్లకు మంచి వంటలు తినిపించాలన్న నీ మనసు నాకు అర్థమైంది. కాని వాళ్ళు ఏం తింటారు, ఎలా చేస్తే తింటారు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు మంచి వంటలకు అవుతావు. అక్క మాటలు విన్న రవళికి తన తప్పు తెలిసొచ్చింది. మెల్లగా ఏడు పాపి నవ్వింది. అక్క, నన్ను క్షమించు, నువ్వు చెప్పింది నిజమే. ఏదో కొత్తగా చెయ్యాలన్న హడావిడిలో వాళ్ళకి ఏం కావాలో మర్చిపోయాను. నాకు పల్లెటూరి వంటలు ఎలా ఉంటాయో నేర్పించక్క. అత్తయ్య మావయ్యలకు అలాగే వండి పెడతాను. చాలా మంచి అమ్మాయి రవళి, రేపటి నుంచి నేనే నీకు అన్నీ నేర్పిస్తాను. ఈరోజు రాత్రికి నేనే వంట చేస్తానులే. ఆ రాత్రి అంజలి కమ్మని పల్లెటూరి వంట చేసి అందరికీ వడ్డించింది. ఆ రుచి చూసి అందరూ ఎంతో తృప్తిగా తిని విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రపోతూ ఉండగా రవళి ఉత్సాహంగా అంజలిని లేపింది. అక్కలే, వంట నేర్పిస్తా అన్నావుగా, పద వెళ్దాం. అమ్మో, ఇంత పొద్దునేనా? నీ తపం చూస్తుంటే భలే వింతగా ఉంది రవళి, పద మొదలు పెడదాం. అలా అంజలి పర్యవేక్షణలో టిఫిన్ చేయడం నేర్చుకుంది రవళి. వంటగదిలో ఏ వస్తువు ఎలా వాడాలి, రుచి ఎలా తేవాలనేది అంజలి ఒక్కసారి చెప్పగానే రవళి పట్టేసింది. మధ్యాహ్నం భోజనం కూడా స్వయంగా నేర్చుకుని వడ్డించింది. అంజలి దగ్గరుండి బెండకాయ కూర, వంకాయ పచ్చడి, గోంగూర పప్పు, సాంబార్ లాంటి రకరకాల పల్లెటూరి వంటల్ని రవళికి నేర్పించింది. అలా వారం రోజులు గడిచేసరికి రవళి అచ్చమైన పల్లెటూరు రుచులను వండడంలో ఆరితేరిపోయింది. తానే స్వయంగా వండి అత్తామామలకు వడ్డించింది. ఆ రుచి చూసిన వాళ్ళు అబ్బురపడ్డారు. అబ్బో, మన చిన్న కోడలు వంట అద్భుతంగా ఉందే. అప్పుడు రవళి నవ్వుతూ ఇలా అనింది. అత్తయ్య, నేను వంటలన్నీ నేర్చుకున్నాను కదా, అందుకే మీరు నెల రోజులు ఇక్కడే ఉండాలి. అంజలి నేర్పించిన వంటలు నీవెంత బాగా చేస్తున్నావు కదా. మేము నెల రోజులు కాదు, కావాలంటే సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటామమ్మా అని మావయ్య గారు అనగానే అందరూ నవ్వుతారు. అంజలి సహాయంతో రవళి నేర్చుకున్న వంటలు అందర్నీ మెప్పించాయి. నిజానికి ఆ వంటలు రవళి కూడా చాలా ఇష్టంగా మారిపోయాయి. కొంతకాలం తర్వాత అత్తమామలు ఊరికెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా రవళి తన భర్త రాకేష్ కి రోజుకొక రుచికరమైన పల్లెటూరి వంట వండి పెడుతూ సంతోషంగా చూసుకుంటూ ఉంది.